Revelation chapter number 22. 22 verse number 1. మరియు ఒకటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చాలమా, లెట్స్ స్టడీ అబౌట్ లైఫ్. జీవము గురించి మనము తెలుసుకుందాం. మరియు స్ఫటికము వలె మరి ఒకటి జీవజలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము నొద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. చాలమా. సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ రివర్ ఆఫ్ లైఫ్. రివర్ ఆఫ్ లైఫ్, జీవ జలముల నది. నది నది నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, రివర్స్ నెవర్ గో రివర్స్. ఆమేన్. రివర్స్ నెవర్ గో రివర్స్. నదులు ఎప్పుడు వెనక్కి వెళ్ళవు. ఆమేన్. సో ఈ నది ఎటువంటి నది అంటే దాంట్లో జీవం ఉంది. ఆమేన్. సో దిస్ రివర్స్ ఆర్ హ్యావింగ్ లైఫ్. అందుకని దీని పేరు ఏం పేరు తెలుసా? ద రివర్ ఆఫ్ లైఫ్. ద రివర్ ఆఫ్ లైఫ్. సో మన హైదరాబాద్ లో కూడా చాలా నదులు ఉన్నాయి. ఉన్నాయా? ఎక్కడున్నాయి నదులు? మన హైదరాబాద్కి అసలు నదిలే లేవు. మూసీ నది ఉంది. అది ఏ నీళ్లు? జీవజల నదులా లేదంటే మురికి నీళ్ళ? ఎస్. ఈ భూమి మీద చాలా రకాల నీళ్లు ఉన్నాయి. ఓకే. ఈవెన్ ఆల్కహాల్ కంటైన్స్ వాటర్, లిక్విడ్ ఫామ్ లో ఉంది. ఈవెన్ పాయిజన్ కంటైన్స్ ఇన్ లిక్విడ్ ఫామ్. విషము, విషభరితమైన పదార్థాలు, ఆల్కహాల్, తాగుడు, వ్యసనాలు కూడా అన్ని లిక్విడ్ ఫామ్ లో ఉన్నాయి. ఆ వాటర్ అంతా పొల్యూటెడ్ వాటర్ అవి. సో ఈ భూమి మీద కొన్ని నీళ్లు తాగితే చనిపోతాం, కొన్ని నీళ్లు తాగితే చీకట్లోకి వెళ్ళిపోతాం, కొన్ని నీళ్లు తాగితే రోగాలు వచ్చేస్తాయి. కానీ మన జీవితంలో ఎటువంటి నీళ్లు, ఎటువంటి నదిని, ఎటువంటి జీవమును మనము కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడంటే మంచి జీవము ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఆమేన్. సో హీ కేమ్ టు గివ్ us లైఫ్, లైఫ్ ఇన్ అబండెన్స్. లైఫ్ ఇన్ అబండెన్స్, లైఫ్ ఇన్ అబండెన్స్. అందుకనే ఈ నది పేరు ఏం పేరు? జీవ జలముల నది, ద రివర్ ఆఫ్ లైఫ్. సో ప్రతి కుటుంబములో ఈ రివర్ ఆఫ్ లైఫ్ ఉండి తీరాలి. ఆమేన్. ఆమేన్. ప్రతి ఊరు పక్కన నదులున్నాయి, ప్రతి ఊర్లో నదులున్నాయి. ఆ నది మంచి నీళ్ళు ఇస్తుందా, జీవముతో కూడిన నీళ్ళు ఇస్తుందా, మరణముతో కూడిన నీళ్ళు ఇస్తుందా అనేది మనము చాలా జాగ్రత్తగా మనము ఆలోచించాలి. లెట్స్ స్టడీ అబౌట్ లైఫ్. లెట్స్ స్టడీ అబౌట్ లైఫ్. జీవము గురించి మనం ఎక్కువగా ఆలోచించాలి. ఎలా ఉంది నా జీవితం? హౌ మై లైఫ్ ఈజ్. ఈజ్ మై లైఫ్ బ్రోకెన్? ఈజ్ మై లైఫ్ రిపేర్డ్? ఈజ్ మై లైఫ్ రిజెక్టెడ్? నా జీవితము విరిగిపోయిందా? నా జీవితము తృణీకరింపబడిందా? నా జీవితము చీకట్లో ఉందా? నా జీవితము బంధకాల్లో ఉందా? నా జీవితము పాపములో ఉందా? నా జీవితము బంధించబడిందా అని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. దాన్ చెకింగ్ అదర్స్. వేర్ ఈస్ మై లైఫ్? నా జీవితం ఎక్కడుంది? నా జీవం ఎక్కడుంది? అసలు నేను జీవముతో ఉన్నానా? హోలీ స్పిరిట్ చాలా గొప్పగా మాట్లాడాడు ఈరోజు. The Holy Ghost gave me a wonderful scriptures. What gives you life? ఏది మీకు జీవాన్ని ఇస్తుంది? ఈరోజు ఏది మీకు జీవాన్ని ఇస్తుంది? వాట్ గివ్స్ యూ లైఫ్? మీ అనారోగ్యానికి ఏది ఆరోగ్యాన్ని ఇస్తుంది? మీ బలహీనతలకు ఏది బలాన్ని ఇస్తుంది? మీ యొక్క దరిద్రానికి ఏది ఐశ్వర్యాన్ని యాడ్ చేయగలదు? Who gives you life? What gives you life? అసలు మన జీవితము గొప్పగా ప్రాస్పర్ అవ్వడానికి ఏ జీవాన్ని మనం పొందుకోవాలి? ఏ జీవాన్ని మనం పొందుకోవాలి? That's what today's study is all about. సో కొన్ని లైఫ్, కొన్ని జీవములు మీకు కొన్ని చోట్ల నుంచి వస్తాయి. నేను కొన్ని స్క్రిప్చర్స్ మీకు చెప్తాను. ఆ స్క్రిప్చర్స్ మీరు రాసుకోండి. తర్వాత నీకు వాక్యాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. So Revelation 22:14 that says about
river of life. Amen. And number 2, Revelation 22:14. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 14వ వచనం. జీవ వృక్షమునకు హక్కు గల వారై గుమ్మముల గుండా ఆ పట్టణము లోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములను ఉదుకుకొనువారు ధన్యులు. ఆమేన్. పాయింట్ నెంబర్ 2, ద ట్రీ ఆఫ్ లైఫ్. ఏం చెట్టు అది? జీవ వృక్షము. అంటే ఆ వృక్షములో ఏముంది? జీవం ఉంది. ద ట్రీ ఈస్ హ్యావింగ్ లైఫ్. ద ట్రీ ఈస్ హ్యావింగ్ లైఫ్. జీవం ఉంది, దాంట్లో జీవం ఉంది. అండ్ నెంబర్ 3, జేమ్స్ 1:12. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు. అతడు శోధనకు నిలిచిన వాడైతే ప్రభువు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఆమేన్. పాయింట్ నెంబర్ 3, క్రౌన్ ఆఫ్ లైఫ్. జీవ కిరీటము అంటే ఈ కిరీటంలో కూడా ఏముంది? జీవం ఉంది. ఆమేన్. God is adding life to every corner. God is adding life. God is adding life. Number 1, the rivers of life, and number 2, the tree of life, and number 3, the crown of life. Jiva kiritamu. Amen. Proverbs 18:21. తెలుసుకోవాలి మనం ఈరోజు ఎక్కడి నుంచి మనకు జీవం సప్లై అవుతుందని. Proverbs 18:21. జీవ మరణములు నాలుక వశము. ఆమేన్. The tongue gives you life. నాలుక జీవాన్ని ఇస్తుంది మనకు. ఆమేన్. So we can receive life from many departments. We can receive life from many sectors. We can receive life from many areas. అన్ని దేవుడికి సంబంధించినవే. అన్ని దేవుడి డిపార్ట్మెంట్ లోవే అవన్నీ. దేవుడి యొక్క కింగ్డమ్ లోవే అవన్నీ కూడా. మొదటిది ఏంటి? రివర్ ఆఫ్ లైఫ్. అండ్ నెంబర్ 2, the tree of life, and number 3, the crown of life, జీవ కిరీటము, and number 4, the tongue gives you life. Psalm 119:25. కీర్తనలు 119:25. ఒకసారి వరుసగా స్క్రిప్చర్స్ అన్ని చెప్పేస్తాను, సో దట్ మీకు తర్వాత 1 by 1 మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ ఇట్ విల్ బి వెరీ ఈజీ టు అండర్స్టాండ్. 119:25. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నా ప్రాణము మంటిని హత్తుకొనుచున్నది. నీ వాక్యము చేత నన్ను బ్రతికింపు. ఆమేన్. పాయింట్ నెంబర్ 5. I think point number 5. The word gives you life. వాక్యము ఏమిస్తుంది? మనకు జీవాన్ని అనుగ్రహిస్తుంది. The word gives you life. అందుకనే యేసుప్రభు అంటాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. ఆమేన్. సో వీఆర్ లివింగ్. మనం బ్రతుకుతున్నామంటే దేవుడు ఏదో ఒక ఏరియాలో మన లోపల ఏం పోసాడు? జీవాన్ని పోసాడు. ఆ పిండంలో జీవాన్ని పోసాడు, ఆ మట్టిలో జీవాన్ని పోసాడు, మన జీవితంలో జీవాన్ని పోసాడు, నీ భార్యలో, బిడ్డలో, నీ ఉద్యోగాల్లో అన్నిట్లో జీవాన్ని పోసాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా. పాయింట్ నెంబర్ 5, వర్డ్ గివ్స్ యు లైఫ్. అండ్ నెంబర్ 6, John 6:63. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చదువుకుందాం. ఆత్మయే జీవింపజేయుచు. లుక్ అట్ దట్. ఆత్మయే జీవింపజేయుచున్నది. శరీరము కేవలము నిష్ప్రయోజనం. నీ శరీరాన్ని నమ్ముకుంటే ఏ విధమైనటువంటి ఫలితము ఉండదు. ఆత్మయే జీవింపచేయును. స్పిరిట్ గివ్స్ యు లైఫ్. వావ్. వాట్ ఈస్ నంబర్ 6? స్పిరిట్ గివ్స్ యు లైఫ్. వావ్. ఆత్మయే జీవింపచేయును. యా. జాన్ చాప్టర్, యోహాను సువార్త యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం.
John chapter 10 verse number 10. దొంగతనమును దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవమును కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినను. ఆమేన్, హల్లెలూయా. I think this is point number 7. Jesus gives you life in abundance. రాసుకోండి, జీసస్ గివ్స్ యూ లైఫ్. యేసు క్రీస్తు మీకు సమృద్ధికరమైన జీవమును అనుగ్రహించును అని రాసుకోండి. జీసస్ గివ్స్ యూ లైఫ్ ఇన్ అబండెన్స్. అండ్ నెంబర్ 8, హోలీ స్పిరిట్ గివ్స్ యూ న్యూ లైఫ్. హోలీ స్పిరిట్ గివ్స్ యూ న్యూ లైఫ్. అది నెంబర్ 9, ఫాదర్ గివ్స్ యూ పర్ఫెక్ట్ లైఫ్. ఆమేన్. పరిశుద్ధాత్ముడు మీకేమిస్తాడు? నూతన జీవితాన్ని ఇస్తాడు మీకు. పరిశుద్ధాత్ముడులో మీరుంటే ఎవ్రీ టైమ్ యు కమిట్ సిన్, యు ఫాల్ డౌన్, ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ఎ స్పిరిట్ ఆఫ్ రిపెంటెన్స్. యు రిపెంట్, యు రీగెయిన్ ఎ న్యూ స్పిరిట్, ఎ న్యూ లైఫ్. ఆమేన్, ఆమేన్. ఫాదర్ గివ్స్ యూ ఎ పర్ఫెక్ట్ లైఫ్. తండ్రి అయిన దేవుడు మనకు మంచి జీవితాన్ని, సరి అయిన జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. చాలా మంది అనుకుంటా ఉంటారు, స్త్రీలు, నేను అబ్బాయిగా పుడితే బాగున్నాను. దట్స్ అ రాంగ్ ఇమాజినేషన్. చాలా మంది అబ్బాయిలు అనుకుంటా ఉంటారు, నేను అమ్మాయిలుగా పుడితే బాగున్నాను. కొందరు అనుకోవటానికే ఉండరు. ఓకేనా? నిజ జీవితంలో దాన్ని ఓకే అనేసి కన్ఫర్మ్ చేస్తారు. తెలుసా? కొందరు అమ్మాయిలు ఏమైపోతున్నారు? అబ్బాయిలాగా మారిపోతున్నారు. కొందరు అబ్బాయిలు ఏమైపోతున్నారు? అమ్మాయిలాగా మారిపోతున్నారు. యూ మే సీ సిగ్నల్స్ దగ్గర అక్కడెక్కడ చూస్తారు, వెస్టర్న్ కల్చర్ అది ఇది, అందరు అబ్బాయిలాగా మారిపోతున్నారు. ఆడవాళ్ళందరూ, అబ్బాయిలందరూ స్త్రీలాగా మారిపోతున్నారు. సో యు ఆర్ స్పాయిలింగ్ యువర్ ఓన్ లైఫ్, గాడ్ గివెన్ లైఫ్. ఎస్, దేవుడిచ్చిన జీవితాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనము ఖరాబ్ చేసుకుంటున్నాం. దేవుడిచ్చినటువంటి జీవితాన్ని మనము స్పాయిల్ చేసేసుకుంటున్నాం. ఇందరిని వదిలేసి ఏదో వెతుకుతున్నారు మానవులు. జీవమునిచ్చేవాడిని వెతకకుండా మరణాన్ని పంచి చీకట్లోకి తీసుకెళ్లి నరకానికి తీసుకెళ్లేవాడిని రూఢిగా నమ్ముచున్నారు మనుషులు, మానవాళి. సో ఐ టోల్డ్ యూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్రాసెస్. Number 1, river gives you life. The river of life, the tree of life. అంటే ఆ నదిలో ఏముంది? జీవం ఉంది. ఆ చెట్టులో ఏముంది? జీవం ఉంది. మూడవది, ఆ కిరీటములో ఏముంది? చెప్పాలి గట్టిగా, జీవం ఉంది. 4, నాలుకలో ఏముంది? కొంచెం గట్టిగా చెప్పాలి, గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా. 4లో ఏముంది? జీవం ఉంది. 5వది, వాక్యములో ఏముంది? గట్టిగా, వర్డ్ గివ్స్ యూ లైఫ్. అండ్ నెంబర్ 5, ఆత్మలో ఏముంది? జీవం ఉంది. స్పిరిట్ గివ్స్ యూ లైఫ్. అండ్ నెంబర్ 6, యేసయ్యలో ఏముంది? జీవము. అది ఎటువంటి జీవము? చూసి చెప్పండి, కనీసం రాసుకున్నారుగా. యేసయ్యలో ఏముంది? జీవం ఉంది. అది ఎటువంటి జీవము? సమృద్ధికరమైన జీవం ఉంది. ఆమేన్. పరిశుద్ధాత్మలో ఏముంది? జీవం ఉంది. గట్టిగా చెప్పాలి, పరిశుద్ధాత్మలో ఏముంది? జీవం ఉంది. హల్లెలూయా. ఎటువంటి జీవం తెలుసా? కొత్త జీవం. ఆమేన్, హల్లెలూయా. అండ్ నెంబర్ 9, తండ్రిలో ఏమో తెలుసా? జీవం ఉంది. అది ఎటువంటి జీవం తెలుసా? పర్ఫెక్ట్ లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్. సో నీకు ఏ రకమైన జీవము కావాలన్నా వీళ్ళందరిలో మీరు ఏం చేసుకోవచ్చు? యూ కెన్ ఇన్వాల్వ్, యూ కెన్ పార్టిసిపేట్, యూ కెన్ కాల్, యూ కెన్ డూ ఎనీథింగ్. వీళ్ళు ఎవరినైనా నువ్వు సంప్రదించవచ్చు. ఏ స్క్రిప్చర్ అయినా నువ్వు టచ్ చేయొచ్చు. ఆమేన్. సో యూ కెన్ టచ్ ఎనీ స్క్రిప్చర్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ప్రతి స్క్రిప్చర్ ని, ఈ 9 రకాల స్క్రిప్చర్స్ నువ్వేం చేయొచ్చు? టచ్ చేయొచ్చు. You will receive a good life. You will receive a new life. You will receive a perfect life. You will receive a wonderful life. You will receive a marvelous life. Your life will never be the same again. చాలా మంది బాప్తిజం తీసుకున్నా, చాలా మంది పాపాన్ని అన్ని విడిచిపెట్టి వాళ్ళందరి భాష కూడా కొత్తగా ఉంటుంది. నేను మారిపోయాను, నేను
మంచిగా జీవిస్తున్నాను, నేను మారిపోయాను, చక్కగా జీవిస్తున్నాను, నా జీవితాన్ని కాపాడుకుంటాను, నా జీవితాన్ని భద్రం చేసుకుంటాను, నా జీవితాన్ని పాడు చేసుకోను అని చాలా గొప్ప సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. చాలా మంది స్త్రీలైనా పురుషులైనా యవన బిడ్డలైనా పెద్దవాళ్ళైనా చిన్న బిడ్డలైనా వాళ్ళ జీవితాలని వాళ్లే పాడు చేసుకుంటారు. మీ జీవితాన్ని మీరు పాడు చేసుకోవచ్చు, మంచిదే, కానీ దేవుడు మీకు ఇచ్చిన జీవితాన్ని మీరు పాడు చేసుకోకూడదు. ఆమేన్. ఇట్స్ ఎ రూల్ నెంబర్ 1, డోంట్ స్పాయిల్ యువర్ లైఫ్, అండ్ నెంబర్ 2, డోంట్ స్పాయిల్ గాడ్ గివెన్ లైఫ్. దేవుడిచ్చిన జీవితాన్ని మీరు పాడు చేసుకోకూడదు. దేవుడిచ్చినటువంటి జీవాన్ని, దేవుడిచ్చినటువంటి ఆ లైఫ్ ని మనము స్పాయిల్ చేసుకోకూడదు పిచ్చి పిచ్చి పనులు చేసి. ఖచ్చితంగా ఆ జీవాన్ని మనం సమృద్ధిగా పొందుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. We need to receive that kind of life in our lives every day. Amen. Amen. Yes, crown of life. జీవ కిరీటాన్ని ఇస్తానంటున్నాడు దేవుడు. అంటే మన జీవితములో మృతతుల్యమైనది ఏది ఉండకూడదు. ఆమేన్. డెడ్ సెల్స్ ఉండకూడదు. ఆమేన్. కొందరు చూడండి, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు ఈ చెయ్యి ఇట్లా ఊగుతా ఉంటది. ఆ చెయ్యి ఏమైపోయింది? చచ్చిపోయింది. కొందరికి కాలు పని చేయదు, కాలు ఏమైతుంది? చచ్చుబడిపోయి ఎండిపోతుంది. మనస్సు కొందరు చచ్చుబడిపోయి ఎండిపోద్ది, హృదయం ఎండిపోద్ది, కడుపు ఎండిపోద్ది, గట్టుతనంలోకి వెళ్ళిపోతా ఉంటాం, బ్యారర్నెస్ లోకి వెళ్ళిపోతా ఉంటాం. అనేకమైన పరిస్థితుల్లో ఏమైతుంది? మనకు జీవము లేనితనం. నా జీవితంలో నేను చాలా చూశాను. నేను చూసింది చెప్తాను, మీరు రాసుకోండి. నేను చూసింది నా లైఫ్లో లైఫ్ లెస్ వర్డ్స్ ని చూశాను. నేను జీవము లేని మాటల్ని చూశాను. అండ్ నెంబర్ 2, లైఫ్ లెస్ థింగ్స్ ని చూశాను. లైఫ్ లెస్ అంటే జీవము లేని పదార్థాలను చూశాను. అండ్ నెంబర్ 3, లైఫ్ లెస్ థాట్స్. జీవము లేని ఆలోచనలు. అంటే ఆ ఆలోచనలు ఎట్లుంటాయి తెలుసా? అసలు చండాలంగా ఉంటాయి అవి. ఈరోజు మనము చర్చికి వెళ్ళకుండా సినిమాకి వెళ్దాం. ఎలా ఉంది ఆలోచన? చచ్చిపోయిన ఆలోచన అది. అసలు ఆలోచన వస్తే వెంటనే చంపేయండి. దేవుడికి విరుద్ధంగా లేచిన ప్రతి దుర్గాన్ని వెంటనే చంపేయండి. దాన్ని మేపి నీళ్లు పోసి పోషించారా, అది లాస్ట్ కి మీకే మేక అవుతుంది. చాలా మంది పులుల్ని సింహాలను పెంచుతా ఉంటారు తెలుసా? లాస్ట్ కి అది ఏమైంది తెలుసా? పెంచి వాడిని తినేస్తుంది. అటువంటి వాటిని పెంచకూడదు. నిన్ను చంపేదాన్ని నువ్వు పెంచకు, పాపాన్ని పెంచకు, చీకటిని పెంచకు, చెడ్డ అలవాట్లను పెంచకు, రాంగ్ డైరెక్షన్స్ ని పెంచకు. అండ్ ఇంకోటి, లైఫ్ లెస్ ఇమాజినేషన్స్. అంటే ఊహలు, తలంపులు, జీవము లేని ఊహల్ని చూశాను నేను. అండ్ పాయింట్ నెంబర్ 5, లైఫ్ లెస్ హోమ్స్. జీవము లేని ఇళ్ళు. లైఫ్ లెస్ హౌసెస్. ఐ సా మెనీ హౌసెస్, డూప్లెక్స్ బిల్డింగ్లు, అపార్ట్మెంట్లు, చాలా రకాల చూశాను నేను నా లైఫ్ లో. నేను ఒకటే ఆంట్లో అడుగు పెట్టాను. ప్రభు ఒకటే అంటాడు, ఈ ఇంట్లో జీవం లేదురా, ఈ ఇంట్లో వెలుగు లేదు, ఈ ఇంట్లో ప్రాణం లేదు, ఈ ఇంట్లో జీవం లైఫ్ లేదు అని దేవుడు చెప్తా ఉంటాడు. నేను వాళ్ళకి తిరిగి చెప్తా ఉన్నాను, అవును మీలో ఈరోజు జీవము లేదు, మీరు జీవాన్ని పొందుకోవాలని చెప్తా ఉంటాను నేను. అండ్ నెంబర్ 6, ఐ సా మెనీ లైఫ్ లెస్ జాబ్స్. జీవము లేని ఉద్యోగాలు అవి. అంటే ఆ ఉద్యోగంలో సంతోషం లేదు, ఆ ఉద్యోగంలో సెలవులు లేవు, ఆ ఉద్యోగంలో ఆనందం లేదు, ఆ ఉద్యోగంలో ఇంక్రిమెంట్ లేదు, ఆ ఉద్యోగంలో ఏమి లేదు, సుఖం లేదు, ఆ ఉద్యోగంలో హ్యాపీనెస్ లేదు, ఆ ఉద్యోగంలో ఏమీ లేదు. దాన్ని ఏమంటారు తెలుసా? లైఫ్ లెస్ జాబ్స్. అండ్ నంబర్ 7 or 8, I saw many lifeless families. జీవము లేని కుటుంబాలని చూశాను నేను. నా అనుభవాలు చెప్తున్నాను మీకు. నా అనుభవాలే పెద్ద సర్మన్ మీ అందరికి. మై ఎక్స్పీరియన్సెస్ ఆర్ యువర్ సర్మన్స్. అంతే. ఐ సా మెనీ పీపుల్, I saw many youngsters, I saw many old people, I saw many little kids, I saw many families. What like? Lifeless people. జీవము లేదు వాళ్ళల్లో. అంటే నేను చెప్పిన ఈ 9 పాయింట్లు ఎక్కడ వాళ్ళలో లేవు. కనీసం ఒక్క పాయింట్ ఉందని చూస్తా, ఒక్క పాయింట్ కూడా దొరకదప్పుడు నాకు. కూతురంతే జీవం లేదు, కొడుకంటే జీవం లేదు,
డాడీ అంటే జీవం లేదు, మమ్మీ జీవం లేదు, ఎవరిలో జీవం లేదేంట్రా? దాన్ని ఏమంటాను తెలుసా? లైఫ్ లెస్ ఫ్యామిలీస్. We are not focusing on life. We always focus on lifeless things. Yeah, number 7 or 8. I saw many lifeless works. మీరు ఊరికే కూర్చొని మాట్లాడుకుంటున్నారు అనుకోండి, ప్రార్థన చేసుకోకుండా నలుగురు స్త్రీలు కలుసుకొని, నలుగురు పురుషులు కలుసుకొని కూర్చొని మాట్లాడుకుంటారు అనుకోండి, దాన్ని ఏమంటారు తెలుసా? లైఫ్ లెస్ వర్క్స్. అంత ఎన్ని వచ్చాయి? 1 2 3 4 5 6 7 8 8 రకాల జీవము లేని క్రియలు చూశాను నా జీవితంలో. ఒకవేళ నీలో ఒకవేళ జీవము లేదా, నువ్వు ఈరోజు జీవాన్ని పొందుకోవాలా? ఆమేన్. గట్టిగా 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 గట్టిగా. yes, you need to receive life from all these kinds of things. నువ్వు ఎంతసేపు వాళ్ళలో జీవము లేదు, వీళ్ళల్లో జీవము లేదు, దానిలో జీవము లేదని చెప్తున్నావేమో, మనలో జీవం ఉందా లేదా చెక్ చేసుకుందాం. ఆమేన్. అండ్ వన్ మోర్ థింగ్, డోంట్ ఫోకస్ ఆన్ లైఫ్లెస్ థింగ్స్ మోర్. జీవము లేని వాటిలో ఎక్కువగా మీరు కేంద్రీకరించకండి. డోంట్ ఫోకస్ ఆన్ లైఫ్లెస్ థింగ్స్. చూడండి, ఈ ల్యాప్టాప్కి ఏం లేదు, జీవం లేదు. ఈ స్పీకర్కి ఏం లేదు, చెప్పాలి. ఈ ఏసీకి ఏం లేదు, ఈ ట్యాబ్కి ఏం లేదు, ఈ కీబోర్డ్కి ఏం లేదు. మీ చెప్పాలి గట్టిగా. మీ చేతిలో ఫోన్లు ఉన్నాయి, వాటిలో ఏం లేదు, చెప్పాలి గట్టిగా. బ్రతికి లేదు, చచ్చిపోయిన శవంతో సమానం. ఈ లోకములో ఉన్న వస్తువులన్నీ కూడా మానవుడు వేటి మీద ఆలోచిస్తున్నాడు తెలుసా? మానవుడు దేని మీద కేంద్రీకరిస్తున్నాడంటే జీవము లేని దాని మీదే ఎక్కువగా కేంద్రీకరిస్తున్నాడు. ఐ టోల్డ్ యూ మెనీ థింగ్స్. లైఫ్లెస్ వర్డ్స్, lifeless things, lifeless thoughts, lifeless families, lifeless jobs, lifeless works, lifeless houses. కొన్ని ఇళ్ళకి చూస్తుంటే పెద్ద బిల్డింగ్ ఉంటది, ఆ బిల్డింగ్ ఏముండదు, జీవం ఉండదు. బా, ఎట్లా బ్రదర్, ఎట్లా? The Holy Spirit will help you. The Holy Spirit, Jesus will help you. Father will help you to release life upon your lives. Amen. 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 సర్వశక్తి గల దేవుడు ఈరోజు మన జీవితంలో గొప్ప జీవాన్ని రిలీజ్ చేయాలనుకుంటున్నాడు. ఆమేన్. Why we are lacking some areas? ఎందుకు మనం ప్రాస్పరిటీ చూడట్లేదు? ఎందుకు మనం ఆరోగ్యాన్ని చూడట్లేదు? ఎందుకు మనం పరిశుద్ధాత్మ వరాలని ఫలాల్ని చూడలేకపోతున్నాం? ఎందుకు మన కుటుంబాల్లో ఎదుగుదల చూడలేకపోతున్నాం? అన్యులందరికీ సొంత ఇల్లు ఉన్నాయి, క్రైస్తవులకి సొంత ఇల్లు లేవు. అన్యులందరూ గొప్పగా ఎదుగుతున్నారు, క్రైస్తవులు ఎవ్వరు గొప్పగా ఎదగట్లేదు. అన్యులందరికీ గొప్ప ఆరోగ్యాలు ఉన్నాయి, క్రైస్తవులకి ఎవరికి ఆరోగ్యం లేదు. ఏంటి వాళ్ళకి మనకి తేడా? వాళ్ళకి దేవుడు లేడనే గొప్ప బ్లెస్ అవుతున్నారు, మనకి దేవుడునే గొప్పగా బ్లెస్ అవుతున్నాం. ఏం జరుగుతుంది? వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో ఏం జరుగుతుంది? చాలా మంది మాంత్రికులు చాలా మందిని కట్టేస్తుంటారు, వాళ్ళ జీవితాన్ని కట్టేస్తుంటారు, వాళ్ళ లైఫ్ ని కట్టేస్తుంటారు, వాళ్ళ ఆత్మని కట్టేస్తుంటారు. వాళ్ళ జీవితం ఏమైపోద్ది తెలుసా? ఎండిపోద్ది. ఏమైపోద్ది? ఎండిపోద్ది. చాలా మంది చాలా రకాలుగా విచ్ క్రాఫ్ట్లు, తర్వాత అనేక మంది అనేక రకాల మనుషుల్ని శపిస్తూ ఉంటారు. వాళ్ళ జీవితం ఏమైపోద్ది తెలుసా? శాపగ్రస్తం అయిపోతుంది. ఆల్వేస్ డెవిల్ ఇస్ టార్గెటింగ్ అబౌట్ యువర్ లైఫ్. నిన్ను ఏం చేయదు, నిన్ను చంపదు. వెరీ సింపుల్. గద్దకి 2 రెక్కలు ఎరగొడితే ఏమైంది? ఎగరగలదా? కోడికి షోల్డర్స్ ఎరగొడితే ఎగరగలదా? ఎగరలేదు. మన జీవితాన్ని కూడా, మన లైఫ్ కూడా, మన లైఫ్ ని వాడు చీకట్లో పెట్టేసిన, డిజాస్టర్ లో పెట్టేసిన, మొత్తినా, నొక్కినా, ఇరిచేసినా మన జీవితం బాగుండదు. వాళ్ళ లైఫ్ కేరా కారు, బంగ్లా, ఇల్లు, మంచి ఉద్యోగాలు, భార్య, బిడ్డలు, బాగా సెటిల్ అయిపోయింది, వాళ్ళ లైఫ్ బాగా సెటిల్ అయిపోయాడు అని చాలా మంది అంటా ఉంటారు. అవునా కదా? మనల్ని ఎవరన్నా అన్నారట, నీ లైఫ్ బాగా సెటిల్ అయిందమ్మా, గ్రేట్, నీ లైఫ్ భలే సెటిల్ అయిపోయింది, నీ లైఫ్ బాగా సెటిల్ అయిందమ్మా, నీ లైఫ్ భలే ఉందమ్మా అని ఎవరన్నా మనల్ని అన్నారా? అనలా. ఇంకా బికాస్ వీఆర్ ల్యాక్ ఇన్ ఆల్ దీస్ కైండ్స్ ఆఫ్ లైఫ్స్. మనము జీవ కిరీటాన్ని పొందుకోలే, ఇంకా మన తర్వాత ఆ జీవ నదిని పొందుకోలేదు. ఆ తర్వాత ఆ ట్రీ ఆఫ్ లైఫ్, ఆ రివర్ ఆఫ్ లైఫ్ మనలో ప్రవాహము చేస్తూ ఉంటే మనలో అన్నిట్లో జీవం ఉంటుంది. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నీ నాలుక ఎప్పుడు జీవాన్ని ప్రొడ్యూస్ చేయడానికి వాడుతూ ఉంటే నీ నాలుక ద్వారా అనేకమైన ఏరియాల్లో నువ్వు జీవాన్ని చూడగలవు. ఆమేన్, హల్లెలూయా. వై ఐ యామ్ నాట్ సీయింగ్ ఎ గుడ్ లైఫ్?
Why I am not seeing a prosperous life? Why I am not seeing a blessed life? Because మన జీవితంలో ఇవన్నీ మనం పొందుకోలేదు. Our tongue is not blessed. And మన నాలుక ఎప్పుడు కూడా ఒక్కొక్కరిని సరి చేసుకో, తూకో, సరిగ్గా తూకో అని ఒకటే జడ్జిమెంట్ స్పిరిట్ ఉంటుంది మన మైండ్ ఎప్పుడు కూడా. జీవాన్ని పలకాలి మనం. ఎట్లా జీవాన్ని పలికే, జీవమును పలికే మైండ్ సెట్ లోకి మనం వస్తే అన్నిటినీ మనము ప్రభా లెట్ దేర్ బి లైఫ్, 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 లెట్ దేర్ బి లైఫ్ అన్నిట్లో ఒక జీవాన్ని నువ్వు పెట్టగలిగితే నీ కుటుంబంలో అన్నిట్లో జీవం ఉంటుంది. నీ కుటుంబము గుడిసైనా కూడా నీ ఇంట్లో జీవం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. నీకు చిన్న బండి ఉందా, నీకు చిన్న వస్తువు ఉందా, నీలో జీవం దాంట్లో పెట్టావా, దాంట్లో కూడా జీవం ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. మనం జీవాన్ని కాపాడుకోవాలా, మనం జీవాన్ని డెవలప్ చేసుకోవాలా, మనం జీవము లైఫ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలా. దేవుడు ఒకటే అన్నాడు, అబండెంట్ లైఫ్ ఇస్తానన్నాడు. ఏం లైఫ్? అబండెంట్ లైఫ్. నేను గొర్రెలకు జీవమును, అది సమృద్ధికరమైన జీవమును ఇవ్వడానికి నేను వచ్చానని యేసు ప్రభు సెలవిస్తున్నాడు. ఆమేన్. ఆమేన్. మనము గాని ఈ భూమి మీద సమృద్ధికరమైన జీవాన్ని మనం పొందుకోకపోతే దేవుడికి చాలా అవమానం. ఖచ్చితంగా దేవుడు మన ద్వారా బాధపడతాడు. అండ్ డోంట్ కర్స్ యువర్ లైఫ్. ఎన్నడూ మీ జీవితాన్ని శపించుకోకండి. నా బతుకు జడ, అనవసరంగా దేవుడు నన్ను పుట్టించాడు, పురుట్లోనే చంపేస్తుంటే బాగున్ను, దేవుడు మధ్యలోనే చంపేస్తుంటే, మొన్న ఒక యాక్సిడెంట్ అయింది, అసలు అనవసరంగా బతికాను. యు ఆర్ కర్సింగ్ యువర్ లైఫ్ సమ్ టైమ్స్. దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్, దట్ ఈస్ గాడ్ గివెన్ లైఫ్. అది దేవుడిచ్చిన జీవితం, అది దేవుడిచ్చిన జీవం. అది నీ లోపల, నీ నాసికా రంధ్రములో ఊదింది ఎవరు? తండ్రి. ఆ తండ్రి ఊదిన జీవము మనలో ప్రవహిస్తుంది. ఆ జీవాన్ని, ఆ జీవమును, ఆ జీవితాన్ని ఎన్నడూ శపించకు. ఆమేన్. 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 చిన్నప్పుడు మీరు లాందర్ చూశారు. ఏంటిది లాందర్? తెలుసు కదా. ఒక గ్లాస్ పైకి ఎత్తి దాన్ని వెలిగిస్తారు, దాని కింద ఇంకోటి ఉంటుంది, ఒక చిన్న సెట్, దాంట్లో కృష్ణాయిలు పోస్తూ ఉంటారు. ఆమేన్. సో ఆ లాందరు కృష్ణాయిలు ఉన్నంతసేపు అది లాందర్ మంచిగా వెలుగుతూ ఉంటుంది. ఆ కృష్ణాయిలు ఎప్పుడైతే, ఆయిల్ ఎప్పుడైతే అయిపోతూ ఉంటుందో ఆ బుడ్డిలో ఆ వెలుగు తగ్గిపోతూ ఉంటది. మన జీవితంలో కూడా దేవుడిచ్చిన జీవానికి మనము కూడా పలుకుతూ, జీవజల నదుల దగ్గర ఉంటూ, జీవ వృక్షాన్ని తింటూ మనం జీవిస్తూ ఉంటే ఆ లాందర్లో మనం ఏం పోసినట్టు? నూనె పోసినట్టే. ద మోర్ యు పోర్ ఆయిల్, ద మోర్ యు గ్లో. ఆమెన్. ద మోర్ యు పోర్ ఆయిల్, ద మోర్ యువర్ లైట్ గ్రో అండ్ షైన్. ఆమెన్. ఆమెన్. సో అందుకని దేవుడు చెప్తున్నాడు, అనేక రకాల జీవాలు ఉన్నాయి. అంటే అన్ని రకాల జీవములు ఉన్నాయి. నేను అన్ని జీవాన్ని ఒక్కొక్క దాంట్లో పెట్టాను, మీరు ఒక్కొక్క ఏరియాని టచ్ చేయాలంటున్నాడు దేవుడు. హల్లెలూయా. హీ విల్ మేక్ యువర్ వేస్ ప్రాస్పర్. హీ విల్ మేక్. ఇప్పుడు నువ్వు వాక్యం చదువుతున్నావా, నీ లోపల ఒక మంచి జీవం వస్తుంది. నీ తలంపులు జీవముతో నిండిపోతాయి. నీ ఆలోచన విధానం జీవముతో నిండిపోతుంది. ఆమేన్. వెన్ యు ఆర్ విత్ ద హోలీ స్పిరిట్, ఆ హోలీ స్పిరిట్ ఏం చేస్తాడు తెలుసా? నిన్ను జీవముతో నింపుతాడు. ఆమేన్. వెన్ యు ఆర్ విత్ ద ఫాదర్, ఫాదర్ విల్ ఫిల్ యు విత్ న్యూ లైఫ్, పర్ఫెక్ట్ లైఫ్. ఆమేన్. వెన్ యు ఆర్ విత్ ద లివింగ్ వాటర్స్, జీవజల నదుల దగ్గర ఉన్నావా, నీ చెట్టు ఫలిస్తుంది. ఆమేన్. నీ చెట్టులో కూడా జీవం ఉంటుంది. కొన్ని చెట్లు ఉంటాయి రోడ్ల మీద, ఎలా ఉంటాయి? ఎండిపోయి ఉంటాయి, అటంటే పడిపోతాయి. కానీ ఏ చెట్టు అయితే జీవజల నదుల పక్కన ఉంటుందో ఆ చెట్టు ఎప్పుడు కూడా బలంగా, స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. సో దట్ ట్రీ విల్ బి టూ స్ట్రాంగ్. అందుకనే మన జీవితాలని, జీవజల నదులను మనం పొందుకోవాలి. ఆమేన్. లెట్ us receive rivers of life. ఆమేన్. ఆమేన్. రివర్స్ ఆఫ్ లైఫ్ అంటే ఆ నది నీకేమి ఇవ్వాలి? జీవాన్ని ఇవ్వాలా. ఆ నీళ్లు నీకేమి ఇవ్వాలా? జీవాన్ని ఇవ్వాలా. ఆ వాటర్ నీకేమి ఇవ్వాలా? జీవాన్ని ఇవ్వాలి. అంటే జీవం ఇచ్చే నీళ్లు తాగట్లేదు మనం. తెలుసా? కిన్లే బాగుంటదంట, బిస్లరీ బాగుంటదంట, టాటా బాగుంటదంట. యేసు ప్రభు వాటర్ అందరూ మర్చిపోయారు. తెలుసా? కిన్లే, బిస్లరీ, వాటర్ క్యాన్స్, బాయిలో నీళ్లు, తర్వాత బోర్లో నీళ్లు, అన్ని నీళ్ల గురించి మాట్లాడుతున్నారు. కానీ యేసు ప్రభు నీటి గురించి ఎవరు మాట్లాడట్లేదు. Jesus is telling, I will give you rivers of living water. నువ్వు ఇస్తే నేను మళ్ళీ దాహం వేస్తుంది, కానీ నేను ఇస్తే నీకు అసలు జీవితంలో ఎన్నడూ దాహం వేదని యేసయ్య చెప్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. సర్వశక్తి గల దేవుడు ఈ రోజు మన జీవితాల్లో ఒక నదిని ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆ నది పేరు ఏం పేరు తెలుసా? రివర్స్ ఆఫ్ లైఫ్. రివర్ ఆఫ్ లైఫ్. ఒక నది చాలు మనకు, ఇన్ని నదులు అవసరం లేదు. దేశానికి కాబోతే 5-6 నదులు కావాలి.
మన రాష్ట్రానికి ఒక నది ఉన్నా ఒక నది కూడా లేదు. ఈ నాగార్జున సాగర్ ఏదో మొత్తానికి చిన్న చిన్న నదుల మీద ఆధారపడతా ఉంటాం మనం. సో మన జీవితంలో మనకు కూడా మన లైఫ్కి ఒక నది ఉండాలి. ఆమెన్, ఆమెన్ చెప్పండి. యేసు నామములో నా జీవితంలో కూడా ఒక జీవాన్నిచ్చే నదిని నాకు అనుగ్రహించండి. ఆమెన్. సో దట్ రివర్ ఆఫ్ లైఫ్ గివ్స్ యూ లైఫ్. ఆమెన్. నీ పొలములో పండే చెట్లను అది జీవాన్ని పోస్తుంది. నీ ఆకులు జీవముతో ఉంటాయి, నీ పండ్లు జీవముతో ఉంటాయి, నీ పిల్లలు జీవముతో ఉంటారు, నీ పెనిమిటి జీవముతో ఉంటాడు, నీ కుటుంబము, నీ యొక్క భార్య బిడ్డలు, నీ సంతానము, నీ సంఘము అందరూ కూడా జీవముతో ఉంటారు. ఆమెన్, ఆమెన్. ఈరోజు చూడండి, కుటుంబంలో భర్త వెలుగులో ఉంటే భార్య చీకట్లో ఉంది, భార్య వెలుగులో ఉంటే భర్త చీకట్లో ఉన్నారు, భార్యాభర్తలు ఇద్దరు వెలుగులో ఉంటే పిల్లలు చీకట్లో ఉన్నారు, లేదు పిల్లలు వెలుగులో ఉంటే తల్లిదండ్రులు చీకట్లో ఉన్నారు. అబ్బా ఏంటిది? ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, నా కుమారుడా నా కుమార్తె, ఈ వాక్యం వింటున్నావు కదా, ప్రభువా నాలో మీరు ద రివర్ ఆఫ్ లైఫ్ ని పుట్టించండి, పెట్టండి. ఆమెన్. నీ లోపల నుంచి వచ్చే ఆ రివర్ ఆఫ్ లైఫ్ నీ కుటుంబాన్ని అందరినీ తడుపుతుంది. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నీ లోపల ఉన్నటువంటి జీవాన్నిచ్చే ఆ నది నీ కుటుంబాన్ని మొత్తం తడిపేస్తుంది. హల్లెలూయా. నీ కుటుంబాన్నే కాదు, నీ పట్టణాన్ని, నీ గ్రామాన్ని, నీ దేశాన్ని, నీ రాష్ట్రాన్ని తడిపేస్తుంది. హల్లెలూయా. యేసు ప్రభువులో ఉన్న ఆ జీవజల నదులు మనలందరినీ తడిపేసి శుద్ధీకరిస్తున్నాయి. సో లెట్ us receive the river of life. Amen, amen. Let us receive a river of life. అంటే మన జీవితంలో చాలా నదులు ఉన్నాయి, చాలా వాటర్ ఉంది. కిడ్నీ పేషెంట్లకి వాటర్ ఎక్కడ పోవాలో తెలియదు, ఎందుకంటే వాళ్ళకి సరిగ్గా యూరిన్ రాదు. దే స్కేర్డ్ ఆఫ్ వాటర్. వాళ్ళు డ్రాప్స్ లో వాటర్ తాగాలి, లీటర్స్ తో తాగకూడదు, ఇంత తాగాలి వాళ్ళు, లేదంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతా ఉంటది. చాలా నీళ్లు చాలా రకాలుగా చాలా మందిని పాడు చేస్తా ఉన్నాయి. దేవుని బిడ్డలను కూడా అనేకమైనటువంటి చీకటితో కూడుకున్న నీళ్లు ఏం చేస్తున్నాయి తెలుసా? పాడు చేసేస్తున్నాయి. కానీ అందుకని దేవుడు మనల్ని కడగాలని, మనల్ని బాగు చేయాలని, మన జీవితంలో ఉన్నటువంటి పాపాన్ని, శాపాన్ని, చీకటిని అన్నిటినీ కడిగి వేసి మన చెట్లు ఎదగాలని దేవుడు మన కుటుంబానికి ఏమి ఇవ్వబోతున్నాడు? జీవ జల నది. ఆమెన్, ఆమెన్. యేసు నామములో ప్రతి ఒక్కరింట్లో జీవ జల నది ఉండును గాక. ప్రతి ఒక్కరింట్లో రివర్ ఆఫ్ లైఫ్ ఉండును గాక. ఆమెన్. ఆ నది మిమ్మల్ని కడుగుతుంది, ఆ నది మిమ్మల్ని శుద్ధీకరిస్తుంది, ఆ నది మీకు జీవాన్ని ఇస్తుంది, ఆ నది మీ చెట్లను బతికిస్తుంది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఆ నది ఏం చేస్తుంది తెలుసా? నీ చెట్లను చనిపోకుండా చేస్తుంది. నీ ఆశీర్వాదానికి చావు లేదు. ఆమెన్. నీ ఆరోగ్యానికి చావు ఉండదు. ఆమెన్. నీ ఎదుగుదలకి చావు ఉండదు. ఆమెన్. నీ ప్రాస్పరిటీకి చావు ఉండదు. ఆమెన్. ఎందుకంటే నీ ఇంట్లో ఏముంది? జీవ జల నది. ఒక నెల ఉద్యోగం వస్తుంది, ఇంకో నెల ఉద్యోగం రావట్లేదు. ఒక నెల బిజినెస్ వస్తుంది, ఇంకో నెల బిజినెస్ రావట్లేదు. అంటే ఎక్కడో వాటర్ తగ్గింది. ఎక్కడో వాటర్, హలో, ఎక్కడో వాటర్ తగ్గింది. అంటే వాటర్ సప్లై రావట్లే, మన చెట్లు ఎండిపోతున్నాయి, మన ఆకులు ఎండిపోతున్నాయి, మన ఫలాలు రావట్లే, మనం ఫలించలేకపోతున్నాం. ఈరోజు నా ప్రభు రైట్ టైంలో ఆ నదిని మన దగ్గర తీసుకొస్తున్నాడు. ఆమెన్, ఆమెన్. ఆ ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి ఆ నది జీవ జల నది, అంటే జీవాన్నిచ్చే నది మన ఇంట్లో ఉండును గాక. ఆమెన్. I want a big amen. Amen. ఎప్పుడైతే ఆ జీవ జల నది మన ఇంట్లో ఉంటుందో, పాపమును, శాపమును, చీకటిని, రోగాలను అన్నిటినీ కడిగి నీ వృక్షాన్ని, నీ బిడ్డలని అందరినీ జీవింప చేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఎముకలు చచ్చుపడిపోతే సేవకులు ఒకటే పలుకుతారు, లెట్ దేర్ బి లైఫ్ అని. ఆమేన్. ఆ ఎముకల్లో జీవం ఉండును గాక అని పలుకుతారు. ఆ ఎండిన ఎముకల్లోకి ఆ హెచ్కేల్ ఏం పలికాడు? జీవాన్ని పలికాడు. ఆమేన్. నీ బిడ్డలు ఎండిపోతున్నారు, నీ భార్య ఎండిపోతుంది, నీ పెనిమిటి ఎండిపోతున్నాడు, నీ కుటుంబం ఎండిపోతుంది, అన్ని ఏరియాలో ఎండిపోతున్నావా? ఈరోజు నీ కుటుంబానికి జీవ జల నది ఉండునుగాక. Let there be the river of water in your life and in your family in Jesus mighty name. Amen. ఒకటే, జీవము లేని దాన్ని ఎక్కువ పట్టించుకోకు. ఈరోజు జీవము లేనిది నేను వెంటాడుతూ శోధిస్తుందా? దాన్ని ఖచ్చితంగా ఏం చేయాలి? నువ్వు పడేయాలా. ఆమెన్, ఆమెన్. నీ జీవితములో నీకు జీవాన్ని ఇచ్చేది ఎవరు?
జీవజల నది. ఆమేన్. ఆ జీవజల నది నీ ఇంట్లో ఉంటే ఏమో తెలుసా, ముందు నీ కిరీటము జీవ కిరీటంగా మారుతుంది. ముళ్ళ కిరీటంగా ఉన్నది జీవ కిరీటంగా మారిపోద్ది. ఆమేన్. హల్లెలూయా. ఆ ఎండిపోయిన చెట్టు కాస్త జీవమునిచ్చే చెట్టుగా జీవాన్ని. అందుకనే చెట్లు ఏమిస్తాయి? చెట్టు ఏమిస్తుందమ్మా? ఆక్సిజన్. దట్ ఈస్ గివింగ్ లైఫ్ టు పీపుల్. యు నో సంథింగ్? యా, దట్ ఈస్ గివింగ్ లైఫ్. ఎవ్రీ ట్రీ ఈస్ గివింగ్ లైఫ్ టు మ్యాన్ కైండ్. మనుషులకు, ప్రజలకు చెట్లు జీవాన్ని ఇస్తున్నాయి. అంటే ప్రతి క్రైస్తవుడు అనేక మందికి ఏం ప్రొవైడ్ చేయాలా? జీవాన్ని ప్రొవైడ్ చేయాలా? డోంట్ గివ్ సిక్నెస్, డోంట్ గివ్ పావర్టీ, డోంట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ డీమన్స్ టు ఎనీవన్. నేను ఒకటే అంటాను, గివ్ లైఫ్ టు యువర్ నైబర్. గివ్ అ న్యూ లైఫ్ టు యువర్ నైబర్. నీ బంధువుకి, నీ తోడబుట్టినోడికి, నీ అన్నదమ్ములకి, అప్పచెల్లెలకి, నీ సిబ్లింగ్స్ కి, నీ కుటుంబానికి జీవాన్నివో. దే ఆర్ వెయిటింగ్ మ్యాన్, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద లైఫ్. నా జీవితం మారితే బాగుండు, నా కొడుకు జీవితం మారితే బాగుండు, నా కూతురు జీవితం మారితే బాగుండు, నా బిడ్డల జీవితం మారితే బాగుండు అని చాలా రకాలుగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ ఎవరి జీవితంలో జీవాన్ని రిలీజ్ చేయట్లే. దేవా నా కొడుకును మార్చు, దేవా నా కూతురుని మార్చు, నా పెనిమిటిని మార్చు, నా భర్తను మార్చు, నా భార్యని మార్చు అంటున్నాం. కానీ మన జీవితములో ఆ జీవజల నదిని రిలీజ్ చేయట్లేదు. అంటే ప్రార్థన చేసే వాళ్ళలోనే లేదు జీవజల నది. ఆ రివర్ ఆఫ్ లైఫ్, ఆ రివర్ ఆఫ్ లైఫ్ మన లోపల ఉంటే కంపల్సరీ మన జీవితంలో మనం ఏం పొందుకోగలం? ఆశీర్వాదాలను పొందుకోగలం. ఆమేన్. ఎప్పుడైతే ఆ జీవజల నది నీ ఇంట్లో ఉంటుందో నీ చెట్టు కూడా జీవింపచేస్తుంది. ఆమేన్. దాని పేరు ఏం పేరు తెలుసా? ట్రీ ఆఫ్ లైఫ్. దాన్ని ఏమంటారు? ఇంకా చెప్పాలి గట్టిగా, ద ట్రీ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు ఆ చెట్టు ఏమిస్తుంది? అనేకులకి జీవాన్ని ఇస్తుంది. ఆమేన్. అండ్ నెంబర్ 3, ఎప్పుడైతే ఆ చెట్టు జీవాన్ని ఇస్తుందో ఆ చెట్టుకు సంబంధించిన నాలుగు కూడా జీవాన్ని పలుకుతుంది. ఆమేన్. నీకు ఉద్యోగం లేదు కదా, నీకు ఉద్యోగం వచ్చును గాక. నీ మొఖంకి ఎవడితాడు ఉద్యోగం అనరు. ఎవరిలో అయితే జీవం ఉంటుందో వాళ్ళు పలుకుతారు, నీకు ఉద్యోగం వచ్చును గాక అని. ఆమేన్. ఆమేన్. జీవము కలిగినటువంటి వాడి జీవితంలో నాలుగు కూడా జీవముతో నింపబడుతుంది. ఆమేన్. అండ్ పాయింట్ నెంబర్ 6, వర్డ్ గివ్స్ యూ లైఫ్. నువ్వు వాక్యాన్ని ఎక్కువ చదువుతూ ఉంటే నీ లోపల జీవం పెరిగిపోద్ది. ఆమేన్. ఆమేన్. జీవజల నదుల వల్ల మన జీవితంలో ఏమొచ్చినాయి? లైఫ్ వచ్చింది. ఎప్పుడైతే మనం వాక్యాన్నితో ఎక్కువ సహవాసం చేస్తామో మన లోపల కూడా జీవం పెరిగిపోద్ది. హల్లెలూయా. లెట్ దేర్ బి లైఫ్, లెట్ దేర్ బి లైఫ్ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్ముడితో సహవాసం చేస్తావో పరిశుద్ధాత్ముడు కూడా నీలో జీవాన్ని పెట్టేస్తాడు. ఆమేన్. ఎక్కువగా లైఫ్ ఉంటుంది నీ లోపల. ఇప్పుడు దాకా జీవము లేని ఉద్యోగాలు చేశావు, ఇప్పుడు దాకా జీవము లేని కుటుంబాల్లో ఉన్నావు, ఇప్పుడు దాకా జీవము లేని మనుషుల మధ్యలో ఉన్నావు. నిన్ను బట్టి వాళ్ళందరూ జీవముతో నింపబడును గాక. ఆమేన్. బిఫోర్ యూ బ్లేమ్ అదర్స్, బ్లేమ్ యువర్ సెల్ఫ్. నువ్వు వేరే వాడిని తిట్టక ముందు నిన్ను నువ్వు తిట్టుకొని సరిదిద్దుకో. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? వేరే వాళ్ళని కూడా నువ్వు సరిచేసి బాగు చేసి బలపరచగలవు. ఆమేన్. ఆమేన్. సో ఫాదర్ గివ్స్ యూ పర్ఫెక్ట్ లైఫ్, జీసస్ గివ్స్ యూ అబండెంట్ లైఫ్. అందుకనే వీళ్ళ ముగ్గురిని ఎప్పుడు పొగుడుతూ ఉండాలి మీరు. యేసయ్యని పొగుడుతూ ఉండాలి, తండ్రిని పొగుడుతూ ఉండాలా, పరిశుద్ధాత్మను పొగుడుతూ ఉండాలి. ఎప్పుడైతే మీరు వాళ్ళని పొగుడుతూ ఉంటారో కంపల్సరీ వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మీకు అబండెంట్ లైఫ్, న్యూ లైఫ్ అండ్ పర్ఫెక్ట్ లైఫ్ మీకు ఇచ్చేస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఈ వాక్యం తర్వాత మీ జీవితాలు మారిపోతున్నాయి. ఆమేన్. ఈ వాక్యం తర్వాత బంధింపబడినటువంటి జీవితాలన్నీ కూడా విడిపింపబడబోతున్నాయి. ఆమేన్. సంఖ్యలతో ఉన్న జీవితాలన్నీ కూడా మార్పు కలగబోతున్నాయి. ఆమేన్. క్యారీ ద రివర్ ఆఫ్ లైఫ్ ఎవ్రీ డే. ఆమేన్. జీవమునిచ్చే నదులను మీరు ప్రతి దినము క్యారీ చేస్తే నీ కుటుంబంలో ఎవరు జీవము లేకుండా ఇంకా ఉండరు. అందరిలో దేవుడు జీవాన్ని పెట్టేస్తాడు. అందరిలో అబండెంట్ లైఫ్, అందరిలో పర్ఫెక్ట్ లైఫ్, అందరిలో న్యూ లైఫ్, అందరిలో సమృద్ధి జీవాన్ని పెడితే ఎవ్వరిలో కూడా పావర్టీ ఉండదు ఇంకా. ఆమేన్. పేదరికము ఇంకా ఉండదు. ఆమేన్. ఆమేన్. నీ జీవమును చూసి, నీ జీవితాన్ని చూసి లోకములో ఉన్న ప్రజలు భయపడాలి. ఆమేన్. సో యువర్ లైఫ్ షుడ్ బి ఎ డిఫరెంట్ లైఫ్. Your life should be a glorious life. Your life should be a awesome life. Your life should be a blessed life. Your life should be a tremendous life. Your life should be on the top of the mountains. Amen. Amen. Hallelujah. Every day you need to drink the river of life. జీవాన్నిచ్చే నదిలో నుంచి నీళ్లు తాగాలను. ఆమేన్. ప్రతిరోజు యేసయ్య ఇచ్చే
ఆ నదిలో నుంచి, జీవంలో నుంచి నువ్వు నీళ్లు తాగాలి. ఆమేన్. హల్లెలూయా. సో ఈ రోజు మీలో ఆ జీవము సమృద్ధిగా వచ్చును గాక. ఈ రోజు నుంచి మీలో ఆ గొప్ప జీవము ఖచ్చితంగా వచ్చును గాక. ముందుగా ఆ జీవజల నదులు నీ లోపలికి వస్తే ఏం చేస్తుంది తెలుసా? మీలో డెడ్ అయినటువంటి ప్రతి ఏరియాని జీవంతో నింపుతాయి. మీ నేలను నింపుతాయి, మీ చెట్లను నింపుతాయి, మీ నాలుక నింపుతుంది, మీ ఆత్మ నింపుతుంది, మీ చేతులు నింపుతుంది, మీ మనస్సు నింపుతాయి, మీ ఆలోచన నింపుతుంది, మీ తలంపులు నింపుతాయి. అన్ని కూడా జీవముతో నింపబడుతున్నాయి. ఆమేన్. హల్లెలూయా. చెప్దాం అందరము. తండ్రి అయిన దేవా, యేసు నామములో నా జీవితాన్ని మంచి జీవముతో, గట్టిగా మంచి జీవముతో మీరు నింపమని వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఎంతమందికి మంచి జీవము కావాలి? And how many want a good life? How many of you want to a good life? ఎంతమందికి జీవము కావాలి? మంచి జీవం ఎంతమందికి కావాలి? A good life, మంచి జీవము అనేకులకు చూపించాలి. క్రైస్తవులు అంటే జనాలు భయపడాలి. క్రైస్తవులు అంటే అనేక మందికి ఇష్టపడాలి. క్రైస్తవులు అంటే అనేక మంది గౌరవించాలి. క్రైస్తవులు అంటే అనేక మంది రెస్పెక్ట్ ఇవ్వాలి. వీఆర్ హ్యావింగ్ ఎ రివర్ ఆఫ్ లైఫ్. ఎంతమంది వచ్చి నీ జీవితాన్ని ఆర్పేద్దాం అనుకున్నా, నీ కుటుంబాన్ని ఆర్పేద్దాం అనుకున్నా, ఈ రివర్ ఆఫ్ లైఫ్ ఏం చేయనిది. ఆమేన్. ఆమేన్. ఎన్నోసార్లు చంపదాం అనుకున్నాడు యేసు ప్రభుని అపవాది, కానీ అపవాది యేసు ప్రభుని చంపలేకపోయాడు. హల్లెలూయా. బికాజ్ హీ ఇస్ లైఫ్. ఆమేన్. నీలో సమృద్ధికరమైన జీవం ఉంటే, నీలో శ్రేష్టమైన జీవం ఉంటే, నీలో గొప్ప జీవం ఉంటే, నీలో పర్ఫెక్ట్ లైఫ్ ఉంటే, ఏ చీకటి, ఏ రోగము, ఏ వ్యసనము, ఏ అలవాట్లు నీ జీవితాన్ని పాడు చేయలేవు. ఆమేన్. Because we are carrying a perfect life, we are carrying a holy life, we are carrying a pure life, we are carrying what? A rivers of life. Amen. మన చెట్టు కూడా జీవాన్ని ఇచ్చే చెట్టు. ఆమేన్. హల్లెలూయా. మన దగ్గర కూడా అనేక మంది వచ్చినప్పుడు మనం ఆక్సిజన్ ప్రొవైడ్ చేయాలి. మన దగ్గర కూడా అనేక మంది వచ్చినప్పుడు మనం ఫలాలు ప్రొవైడ్ చేయాలి. మన దగ్గర కూడా అనేక మంది వచ్చినప్పుడు మనం అనేక మందిని స్వస్థపరచాలి అనేక మందిని. లెట్ దెర్ బి లైఫ్. ఆమేన్. మీలో జీవముండును గాక. మీలో జీవముండును గాక. మీరు చేసే ప్రతి ఉద్యోగంలో జీవముండును గాక. మీరు చేసే ప్రతి పనిలో జీవముండును గాక. మీ బిడ్డల్లో జీవముండును గాక. నీ తల్లిదండ్రుల్లో జీవముండును గాక. నీ స్నేహితుల్లో జీవముండును గాక. నీ చుట్టుపక్కల మొత్తం జీవముండును గాక. నీ ఇంట్లో జీవముండును గాక. నీ ఇంటి మీద జీవముండును గాక. లెట్ దేర్ బి లైఫ్ upon your family. Let there be life upon your what? Home. Let there be life in your job. Let there be life in your siblings, wife and husband and children, in Jesus mighty name. Amen. మీ లోపల ఏముండాలి? తక్కువ జీతం వస్తుంది, ఉద్యోగం లేదు, పెళ్ళవట్లే, పిల్లలు పుట్టట్లే, ఏది పట్టుకున్న బూడిదే, ఏమి అద్భుతాలు జరగట్లే, అప్పుడెప్పుడో జరిగినాయి, ఇప్పుడు జరగట్లే, ఇదిగో ఏది పట్టుకున్న బూడిద అయిపోతుంది, ఏ ఉద్యోగమైన వారమే, ఏ బిజినెస్ అయినా నెలే, ఇంకోటి రాట్లే అని నువ్వు ఒకటే బాధపడుతూ ఇబ్బంది పడుతున్నావా? అయితే నీ లోపల ఎక్కువ జీవం ఉండాలి. ఆమేన్. ఆమేన్. నీ లోపల జీవం ఉంటే దేవుడు నీ లోపల ఏ చెట్టు వేసినా ఆ చెట్టు బతుకుతుంది. ఆమేన్. హల్లెలూయా. ప్రాస్పరిటీ అనే చెట్టు, ఆరోగ్యం అనే చెట్టు, దీవెన అనే చెట్టు, ఫలాలు అనే చెట్టు, ఇంకా ఆరోగ్యం అనే చెట్టు, స్వస్థత అనే చెట్టు, ఆమేన్, ఉజ్జీవం అనే చెట్టు, వాక్యం అనే చెట్టు, అన్ని రకాల చెట్లను నీ జీవితంలో, నీ నేలలో, నీ తోటలో దేవుడు వేస్తాడు. ఆమేన్.